సహోదరులారా, లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి ప్రారంభం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఉపమానం చెప్పారు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులైనను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు. అయితే సుంకరి దూరము నుండి నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చి, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాడు. సహోదరులారా, మన ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చి, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు, పాటల ద్వారా నేను కీర్తించుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ముగిస్తాను. మీ పక్షాన నిలబడిన వాడు మట్టివాడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నాను వారిలో కూడా కార్యం జరిగించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము ఈ 10వ వచనములో ఒక మాట మనకు దొరుకుతుంది. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. విశ్వాసీ జీవితములో సంఘము లేక దేవాలయము అత్యంత విలువైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాల్యములో నుండి మనం లూకాసు వార్తలు చూస్తాము. ఆయన తన అనుదిన వాడుక చొప్పున ఆయన దేవాలయమునకు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. అలాగే ఆది సంఘము కూడా అపోస్తలుల కార్యములో చూస్తాం కదా, ప్రార్థనా కాలమున పేతురు, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిరి. మరో సందర్భములో నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకొని, కనుక విశ్వాసీ జీవితములో ప్రార్థన అనేది అత్యున్నతమైన ఆయుధము. విశ్వాసి ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అంటే
ఒకటి ప్రార్థన, 2 దేవుని వాక్యం ధ్యానించాలి. సమయము దొరికినప్పుడు ప్రార్థన పాపములను క్షమించును. మొదటి మాట, ప్రార్థన పాపములను క్షమించును. ఈ సుంకరి ఆ ప్రార్థన చేసే వాని మాటలు వింటూ దూరము నుండి నిలుచుండి ఆకాశం వైపు తన కన్నులు ఎత్తుటకు కూడా ధైర్యము చాలలేదు అంట. కారణమేమి? 90 కీర్తనలో మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నది. అందుకని దేవుని వైపు చూడాలన్నా అతని పాపములు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఎరా, నీవు నీ భార్యతో సంతోషించకుండా ఇతరుల భార్యతో వెంబడిస్తున్నావే, నీ ప్రార్థన సరైనదా? అతని మనస్సాక్షే కాదురా, ఇంత అన్యాయంగా జీవిస్తున్నావే. ప్రార్థన చేయుటకు ఆ సుంకరికి ధైర్యం చాలలేదంట. ఎందుకు? అతని పాపములే అతనికి అడ్డుగా ఉన్నవి. జాగ్రత్త. ప్రార్థన పాపములను క్షమిస్తుంది. సుంకరి అంటున్నాడు, పాపినైన నన్ను క్షమించు. ప్రార్థన పాపములను క్షమిస్తుంది. ఎందుకంటే 130 కీర్తన 4-7 వచనాలలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కనికరము దొరుకును, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద, నీ యొద్ద క్షమాపణ దొరుకును. కనుకనే పాపి అయిన వాడు తన బలహీనత అయితే ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏమంటున్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యను గురించి అనేకులు సనిగారు. ఏమని సనిగారు? ఈయనేమో పరిశుద్ధుడు, ఈయనేమో పాపాత్ముడు, పాపి అయిన మనిషి వద్ద ఎలాగ నివాసము చేయను అని వారు గొనుగుతూ ఉన్నారు. ఈలోపు జక్కయ్య తన బలహీనతలు ఒప్పుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, ఎవరికైతే నేను అన్యాయం చేశానో వారికి నేను 4 చెల్లించేదను అని. రక్షకుడు వెంటనే ఏమంటున్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా. ఎందుకంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో చదువుతాం కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును. కనుక విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రార్థన చింతలను దూరం చేస్తుంది. ప్రార్థన ప్రతి అవసరము తీరుస్తుంది. చాలా మంది ప్రార్థించక లోకం వైపు తిరుగుతూ
తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి వచ్చి తన బలహీనత ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను. కనుక ప్రార్థన ఒకటి పాపములను క్షమించును. హిజ్కియా ప్రజాక్షేమం కొరకు ఎప్పుడైతే ప్రార్థించాడో, దేవుడు ప్రజలను స్వస్థపరిచెను అనే మాట మనం చూస్తాం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12వ వచనం. 33వ అధ్యాయము 12వ వచనం. అతడు చెరలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, యెరూషలేమునకు మనష్షే తెలుసుకొనెను. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను అంగీకరించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. కనుక ప్రార్థన నీ పాపములను క్షమిస్తుంది. ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. 32వ కీర్తన 5వ వచనములో యెహోవా సన్నిధిని నా పాపమును నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. హిజ్కియాది 5వ మాటలో వస్తుంది స్వస్థపరిచను. మనష్షే తాను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుని బతిమాలుకొని ప్రార్థింపగా చెరలో నుండి దేవుడు అద్భుతమైన విజయాన్ని కలగజేశాడు. రెండవది, ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తుంది. 2వ మాట, దావీదు పాపములో పడిపోయినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 12-13 వచనాలలో నాతాను అంటున్నాడు, ఆ మనుష్యుడవు నీవే అని అన్నప్పుడు నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ప్రార్థన పవిత్రపరుస్తుంది. నాతాను అంటున్నాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు నేను పాపము చేసి తినని ఒప్పుకున్నా. చాలామంది తప్పుకుంటున్నారు, పైగా ఏళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ప్రార్థనలకు పోతారు, వారు చేసే పనులు చేష్టలు
వారికంటే నేను చేసేది తక్కువే కదా అని సమర్థించుకుంటున్నారు. కానీ దావీదు అలా కాదు. నేను పాపము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయము 13వ వచనం. దావీదు అంటున్నాడు, నేను పాపము చేసింది. నాతాన్ ఏమంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. ఒప్పుకుంటే, కానీ తప్పుకుంటున్నారే, తప్పించుకొని బతుకుతూ ఉన్నారు. తప్పుడు విధానాలలో తప్పుడు జీవితాలు కలిగి. కానీ ఒక దినమున దేవుని తీర్పు ఆకస్మికంగా వారి తలల మీదకి దిగుతుంది. గుర్తుపెట్టు. కనుకనే 51వ కీర్తన 3వ వచనములో కూడా 51వ కీర్తన 3వ వచనము కూడా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ సన్నిధిని, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. 9వ వచనం, నా పాపములకు విముడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయి. నా దోషములను తుడిచివేయి. కనుక ప్రార్థనలో మనలను పవిత్రపరుస్తుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబములను తిరస్కారము జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారమును దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. నేను వేషధారినవుతానంటున్నాడండి. ఎందుకు? యోబు తన కన్నులకు కూడా నిబంధన చేసుకున్నాడంట. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగూ చూతును. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతను విసర్జించినవాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిక్కు జనుల్లో అతడే గొప్పవాడు. కానీ తన జీవితములో దేవుని కొరకు ఒక నిబంధన చేసుకున్నాడంట. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, పరస్త్రీని నేను ఎలాగూ చూతును. అందుకనే యోబును దేవుడు రెండింతలు అధికముగా దీవించాడు. సంసోను బలాఢ్యుడే గాని అతని కన్నులు చిన్నవి గనకనే అతడు ఫిలిస్తీన్ల చేతికి చిక్కెను. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితము నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించే దేవుడు. కనుకనే ప్రార్థన పవిత్రపరుస్తుంది. ప్రార్థన క్షమాపణ దొరుకుతుంది. ప్రార్థన ధైర్యము పుట్టిస్తుంది. ప్రార్థన
ధైర్యము పుట్టిస్తుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనము నుండి, 4వ అధ్యాయము 27వ వచనము నుండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పం ముందు నిర్ణయించెను, వాటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణము నిజముగా కూడుకొని ఉన్నది. దేవునికి విరోధముగా లోక అధికారులు, లోక నాయకులు విరోధముగా దేవునికి నిలబడ్డారు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. క్రైస్తవ జీవితములో క్రైస్తవ జీవితం పూల పాన్పు కాదు, అది ముళ్ళ బాట. యేసుక్రీస్తు వారే అన్నారు, నా నామము నిమిత్తం జనులు హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును. కానీ చాలా మంది పరలోకం అంటే నమ్మలేకపోతున్నారు. అది ఉందా అంటున్నారు, బయటోళ్ళు కాదు, క్రైస్తవులు. ఎవరు చూశారు అంటున్నారు. చూశారు? కానీ ఆది కాలంలోనే అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండేను అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే ఈనాటి విశ్వాసులు దైవికమైన విషయాల మీద ఆసక్తి ఉంచడం లేనిది కానీ లోక సంబంధమైన వాటితో, లోక సంబంధమైన వ్యక్తులతో, దేవుని ఎరగని ప్రజలతో వారు సమయం గడుపుతూ ఉన్నారు. గనుకనే వారిలో నుండి విశ్వాసం తొలగిపోయి అవిశ్వాసం ప్రారంభమవుతుంది. జాగ్రత్త. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నీ గురించి చెప్పాలంటే నీ స్నేహితుని తెలుసుకోండి, వాని గుణగణాలను బట్టి నేను చెప్పగలను నువ్వు ఎలాంటి వానివో అని అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే నీ సహవాసము అవిశ్వాసులతో ఉంటే, నీ సహవాసము లోక జనులతో ఉంటే, నీ సహవాసము దేవుని ఎరగని వారితో నువ్వు కాలం గడిపితే వారు వీరు వీరు వారు వీరు వీరు వారవుతారు. అంతే. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితమును ఇహలోక మాలిన్యత అంటకుండా విశ్వాసి జీవించాలి.
వారు విరోధముగా కూడుకున్నారు. లోక అధికారులు, లోక నాయకులు, లోక మనుషులు యేసు ప్రభువునకు విరోధముగా నిలబడ్డారు. కానీ భక్తులు ఏం చేశారు? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని ప్రకటించున్నట్లుగా మాకు సహాయము చేయము అన్నప్పుడు వారి కూడి ఉన్న చోటు కంపించెను. పౌలు శీల అర్ధరాత్రి వేళ వారు పాటలతో ప్రార్థనతో పాడుతూ ఉంటే వారి కూడి ఉన్న చోట కంపించెను. చెరసాల పునాదులు అదిరెను, అందరి బంధకములు ఊడెను. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థనలో పోరాడితే, యవ్వన పిల్లలు యవ్వనములోనే మోకరించడం అలవాటు చేసుకో. ఒంటెలు ఎంత ఎత్తుంటాయి, అవి మోకరిస్తున్నాయి. పశువులు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాయి. యవ్వన పిల్లలు యవ్వనములోనే మోకరించుట అలవాటు చేసుకో, ప్రార్థించుట అలవాటు చేసుకో, వాక్యము ధ్యానించుట అలవాటు చేసుకో. నీ సహవాసము ప్రార్థనా పరులతో ఎప్పుడైతే ఉంటుందో నీ ఆధ్యాత్మిక జీవితం అంతకంతకు వర్ధిల్లుతుంది. లోకస్తులతో ఉంటే నువ్వు దినదినము క్షీణించిపోతావు. ఒక ప్రత్యేకమైన సమయం యేసు ప్రభు అరుణోదయమే ఒక ప్రత్యేకమైన సమయం. దానియేలు అనుదినము ముమ్మారు ఒక ప్రత్యేకమైన సమయం. దావీదు ముమ్మారు ఒక ప్రత్యేకమైన సమయం. దావీదు అంటాడు, వేకువనే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అన్నాడు. ఈ ధైర్యం ఉందే మనకు? లేచింది లేడి పరిగెత్తినట్లుగా. అది కూడా ఎట్లా? యేసుప్రభువా నీ స్తోత్రం, నైనా రాత్రంతా కాపాడినావు, నీ ఫోన్లో వస్తానా ఫోన్లో కూడా ప్రార్థన చేస్తూ వచ్చిందని వస్తానా అంటున్నాడు. ఆమె అంటున్నాడు లేచింది లేచి పరిగెత్తినట్లుగా. ఎలాగో నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుంది. గుర్తుపెట్టు. కనుక యవ్వన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితములు దేవుని భక్తులతోని సహవాసం ఉండాలి. లోకస్తులతో కాదు, లోక వైఖరితో కాదు, దేవుని నామం ఎగతాళి చేసే వారితో కాదు, అవిశ్వాసులతో కాదు, ప్రార్థనా పరులతోని సహవాసం. కనుక ప్రార్థన ధైర్యము కలగజేస్తుంది. అందుకనే దావీదు ఒకప్పుడు వారందరూ ఇబ్బందుల్లో, అప్పుల్లో, నెమ్మది లేక దావీదును వెంబడించిన వీళ్ళే దావీదును మరల రాళ్లతో కొట్టి సంపుదము రండని రాళ్ళు ఎత్తే. కానీ ఆ సమయంలో కూడా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేదు. శ్వాస జీవితములో ధైర్యము, ప్రార్థన నిన్ను రెండింతలు అధికముగా ఆశీర్వదిస్తుంది. యోబు గ్రంథం 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే
రెండింతలధికముగా దేవుడు అనుగ్రహించెను. ఎందుకు? తన స్నేహితులు తనతో కలిసి దుఃఖించుటకు వచ్చారు, ఓదార్చుటకు వచ్చారు. గుర్తు పట్టలేనంత ఒక వారము యోబుతో పాటు బూడిదలో కూర్చున్నారు. కానీ ప్రతిరోజు ఏమంటున్నారంటే, అరే యోబు, ఎందుకురా నీకు ఈ కష్టం వచ్చింది? ఎందుకురా నువ్వు ఈ బాధ వచ్చింది? నువ్వేమైనా దేవునికి ఏమైనా దేవుణ్ణి ఏమైనా అని అంటూ ఉంటే యోబు అంటారు, ఒరే మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అన్నారు. అటువంటి వారిని గురించి కూడా యోబు ఎప్పుడైతే ప్రార్థించాడో రెండింతల అధిక ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రారంభంలో ఉన్నంత ప్రార్థన ఇప్పుడు ఉండడం లేదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని నుండి కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. ఎందుకంటే వెండి నాదే, బంగారము నాదే అన్నాడు దేవుడు హగ్గయి గ్రంథం 2:8. నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుని కొరకు నువ్వు ఎంత కోల్పోయావో, ఎంత నష్టపోయావో, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావో, రెండింతలుగా దేవుడు నీకు ఘనతనిస్తాడు. యోబు దేవుని కొరకు కోల్పోయాడు, ఆయన రెండింతలుగా ఇచ్చాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించువారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారి మీద ఉండును. రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీవెనలు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. మరియు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలు మేలు మీకు చేసేదనని నేడు నేను నీకు తెలియజేయచ్చు. రెండంతల మేలు, రెండింతల ఆశీర్వాదం, రెండింతల ఘనత. ఎందుకు? యోబు కోల్పోవుటకు సంతోషించాడు. మనమైతే బాగా చెప్తుంటాడు, ఆడిడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండి
చెప్తుంటాడు ఆయన. కోల్పోవడానికి ఇష్టపడవు. దేవుని ఖర్చు పెట్టేకి నీ మనసు రాదు. దీనులకు చేయి చాపడానికి నీ చేయి పొడుచుకుంటావు. అందుకని ఎట్లేసిన గొంగలి అట్లే ఈ ఆధ్యాత్మిక జీవితం. మాసిదోనియ వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. రెండింతల ఆశీర్వాదం కలగజేస్తుంది ప్రార్థన. ప్రార్థన స్వస్థపరుస్తుంది. యాకోబు పత్రిక 5:15. విశ్వాసి సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రార్థన స్వస్థపరుస్తుంది. ప్రార్థన ఆయువునిస్తుంది. ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన బాగు చేస్తుంది. ప్రార్థన నీకు దేవుని వాగ్దానము, ఆయన కాపాడు. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడు, అతడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసిన ఎడల విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నేను ఐగుప్తిలో కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానీయను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపములను ఒప్పుకొని ఎడల నేను వారినే కాదు వారి దేశమునే స్వస్థపరుచుతును. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం. ఇప్పుడు హిజ్కియా 20వ వచనం. 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేశమును స్వస్థపరుస్తాడు, జనులను బాగు చేస్తాడు, వ్యక్తులను కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు. 30 కీర్తన 2వ వచనములో భక్తుడు అడుగుతాడు కదా, దేవా నాకున్న ఈ బలహీనతను నీవు స్వస్థపరుచును. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచు. ప్రార్థించు. ప్రార్థన గొప్ప సమస్యలను పరిష్కరిస్తుంది. యెహోషాపాతు మీదికి 3 రాజులు యుద్ధానికి వస్తే 20వ అధ్యాయము 12వ వచనములో, మా దేవా వారికి తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించాడు యెహోషాపాతు. 21వ వచనములో యుద్ధానికి ముందు దేవుని స్తుతించాడు. 27వ వచనంలో వారి దేవుడు వారి శత్రువుల మీద విజయమిచ్చి వారిని సంతోషపరిచెను. ప్రార్థన గొప్ప సమస్యలను పరిష్కరిస్తుంది.
కొలస్సీ పత్రిక 4:12 మీలో ఒకడును క్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాను. మీరు సంపూర్ణులను సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగిన వారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. సంఘ వృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘము బలపరచబడుటకు, సంఘములో వారు రక్షించబడినట్లుగా ఎపఫ్రా తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. యాకోబు పోరాడి ఆశీర్వాదము పొందాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది. దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరెక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రి మగలు విభిన్న రీతిగా కష్టించి పనిచేస్తున్నారు. వారి డ్యూటీలలో, పనులలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. బిషప్ గత దినాలలో బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. తిరిగి డ్యూటీకి వెళ్తుండగా ఎటువంటి తొందరలు ఏర్పడకుండా, వర్షాకాలం గనక ఎక్కడ చిక్కులు పడకుండా క్షేమంగా నడిపించండి. రాజయ్య కూడా దాదాపు 1 నెల నుండి రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాడు. దేవా, ఆయన భార్య పిల్లలను దీవించండి, ఆయన డ్రైవర్ను వాహనాన్ని దీవించండి. క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ పరీక్షలున్న బిడ్డలను దీవించండి. అందులో పాల్ ఈ నెల 20 నుండి పరీక్షలున్నాయి, CA పరీక్షలు. ఆయన స్నేహితులను కూడా దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. జూలై 23 కిరణ్మయికి జ్యోతిర్మయికి పరీక్షలు ఉన్నాయి, మీ కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువా, జ్యోతి మరి నైనా శ్వేత, అలాగే అక్కను బట్టి మీకు స్తోత్రములు. వారు కూడా పరీక్షలు ఉన్నాయి, మీ కృపను దయచేయండి. అయ్యా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. 2వ సంతానం విషయంలో కూడా మీ కృపను దయచేయండి. దేవా దేవా దేవా, సంఘములో యవన పిల్లలు ఉన్నారు, యవన రాణులు ఉన్నారు, ఆశీర్వదించండి. నైనా ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయము మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన అలాగే కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. అలాగే యేసు ప్రభువా, హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీష్ యొక్క జీవితములో వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. సాగిబండ బాబు ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. ఆయన చేసే ప్రతి పనిలో మహిమ పొందండి. ఆయన జీవితంలో కూడా వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులను కూడా దీవించండి. జాకోబ్ నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు, చాలా డబ్బు అవసరమై ఉన్నది, కనికరం చూపండి. దేవా దేవా, మీ కృపను దయచేయండి. తల్లిదండ్రులను కూడా దీవించండి. గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు, బతల దేవదానం గారు ఆయన భార్య, రంగా ఆయన భార్య, వారి పిల్లలు, అలాగే యేసు ప్రభు మునుస్వామి జ్యోతిర్మయి కుమారుని కారును మీరు దీవించండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, సహాయమును కూడా దయచేయండి. నైనా మీ కృపను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్యోతిర్మయ పరీక్షలు ఉన్నాయి, ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. వంశీ కుటుంబ సభ్యులను దీవించండి. ఇదిగో ఆరాధనకు, బైబిల్ స్టడీకి, ప్రార్థనకు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. అయ్యా, రక్షించబడిన బిడ్డ సహాయమును మీరు దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నా, మీ కృపను అనుగ్రహించండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత
మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి, కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత ఇసాకులు అన్న చెల్లెళ్ళు వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు అన్వేషణలో ఉన్నాడు, కార్యం జరిగించండి. అలాగే మరి శ్వేతకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వసంతరమైన భార్య పిల్లలు మరియమ్మ భర్త వారి సంతానాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఇన్నయ్య థామస్ టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందండి. రంగన్న, ఆనందం, ఓబులేసు, దావీద్ గారు, అలాగే రాజేషు, అలాగే తక్కల మరి దావీద్ గారు బట్టి మీకు స్తోత్రములు. కవలపాడు మరి అబ్రహాం వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. దొరై స్వామి, కృపమ్మ కుమారుని మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాల్కు CA పరీక్షలు ఉన్నాయి ఈ నెల 20 నుండి. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఇదిగో కొద్ది వరకు మొక్కజొన్న పంట వేశాడు, నైనా సంపూర్ణంగా పంట వేయటకు మీ కృపను దయచేయండి. డాక్టరు ప్రతి 6 నెలలకు ఒకసారి కంతు కట్టుటకు మీ కృపను దయచేయండి. భార్య భర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాల్ అతని స్నేహితులు మరి మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అలాగే రెండో సంతాన విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి. నైనా గంధం కృపా సుందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీరే సహాయం దయచేయండి. మా యొద్ద ఏమీ లేదు, మేము నిస్సహాయకులమయ్యా. అయ్యా మేము బలహీనులమయ్యా, మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నైనా మీరే కార్యం జరిగించండి తండ్రి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయ్యా, ఈ రుణములు వాడు తీర్చుటకు కూడా సహాయములు మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, సహాయములు మీరు దయచేయండి. అయ్యా 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 ఇంటిలో కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా శుభ్రం చేసుకున్నట్టు మీకు కూడా దయచేయండి. రాబట్టు ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు నూతన ఇంటి నిర్మాణాన్ని దీవించండి. యేసయ్య పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు మీకు కూడా దయచేయండి. తల్లిని కూడా ఆశీర్వదించండి. ధారా, రవి, మరియమ్మ కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. తగిన కాలమందు జరుగుటకు మీ కృపను దయచేయండి. తన వృత్తిలో, అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. దివ్య కిషోర్లు మరి ఇంటిలోనే ఉంటున్నారు, కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. రవి కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. భార్య భర్తను దీవించండి. కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి అక్కను కూడా తీర్చండి. మరియమ్మ తల్లిని తోబుట్టును కూడా దీవించండి. జూటూరు ఏలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, సహాయమును మీరు దయచేయండి. ఈ కాలనీ ప్రజలలో కార్యం జరిగించండి. దేవుని మందిరం మా దగ్గరే ఉంది, మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉంటే మాకు ఆశీర్వాదమని గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రములు. గంధం మరి జయపాల్ అయిన భార్య, పవన్ అయిన భార్య వరకు కుమార్తెను దీవించండి. జీవన్ అయిన భార్య, కుమారుడు కుమార్తె, తల్లిని, అన్నను, సంఘాన్ని, ఓబులయ్య గారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. కడకలేసన్ గారి వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. యవన దంపతులను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను దయచేయండి. రెండవ కుమారుడు సతీష్ జీవితంలో కూడా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం. పారస్ రవి గారు అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. పోలీస్ విజయుడు ఇదిగో విజయవాడలో ఉన్నాడు, డ్యూటీలో ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. భార్యను కుమారుని మీరు ఆశీర్వదించండి. జాన్ చదువు ముగించుకున్నాడు, ఆయన భవిష్యత్తులో ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అలాగే దేవుని సేవలో కూడా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన తల్లిని తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాజయ్య రెండో అక్క పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. అయ్యా 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 సహాయమును మరి దయచేయమని కూడా అడుగుతున్నాం.
అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాముగాళ్ళ తిమోతి ఆయన భార్య పిల్లలు, మరి మనోహర్ తల్లి ఆయన వారి యొక్క తోబుట్టులను భార్య పిల్లలను కూడా దీవించండి. సాగిబండ సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందమని అడుగుతున్నాం. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్ముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు గారు, కరణమ్మ కుమారుడు కుమార్తెను ఆశీర్వదించండి. మరి నైనా షారోనమ్మ డాక్టర్ గా సిద్ధపడతా ఉంది, దీవించండి. పాలు పట్ల మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సునీతమ్మ మరి కుమార్తె కుమారుని అలాగే అత్తమ్మ ఆడపడుచును కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. నైనా సుందర్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. సునీల్ నిస్సి వారి వివాహ విషయాలలో విక్కుపడు దాయించండి. రత్నకుమార్ ఆయన భార్య పిల్లలను దీవించండి. తల్లిదండ్రులను తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. దేవరత్నం ఆయన భార్య పిల్లలను కూడా దీవించండి. తల్లిదండ్రులను ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సాత్రి రాజశేఖర్ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. వివాహ అయిన మరి దినం దీవించండి. యవన దంపతులను దీవించండి. వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీకు కృపను దయచేయండి. చిట్టి అలాగే నాగమ్మ, ప్రమీలమ్మ మీ భర్త వారి సంతానం కూడా దీవించండి. సాత్రి వంశవృక్షాన్ని దీవించి మీరు మహిమ పొందండి. మరి రాజరత్నం గారు ఆయన భార్య కుమార్తె ఆయన భర్త వారి సంతానం కుమారులు వారి భార్యలు వారి సంతానాన్ని దీవించండి. యేసు ప్రభువా జిట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెలు దీవించండి. వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రుణములు వారు తీర్చడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, ఆశీర్వదించండి. ఇదిగో రమణాన్ని మీరు దీవించండి. నైనా పెద్ద కుమార్తె జీవితంలో ఉద్యోగ విషయంలో పరీక్షలకు సిద్ధపడతా ఉంది, మీ కృపను దయచేయండి. శ్వేతమ్మ డ్యూటీలోను సన్నీ డ్యూటీలోను ఉన్నతమైన పదవులు దయచేయండి. వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. మానవ తప్పిదం వలన కొన్ని లక్షలు కోల్పోయారు నాయన. అయ్యా కార్యం జరిగించండి. యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలుగా అన్నారు. ఎన్నేళ్లు మేము కీడు అనుభవించి తినమో అన్నేళ్లు మమ్మల్ని సంతోషపరిచిన భక్తులు ప్రార్థనలు కోరుకున్నారు. ఇదిగో రెట్టింపు ఘనత అన్నారు, రెట్టింపు మేలులు చేస్తాను అన్నారు. మీ కృపను దయచేయండి. రెండో ఇంటి విషయంలో కూడా శుభ్రం చేసుకుని ప్రవేశించడం మీ కృపను దయచేయండి. యోహాను భారతి కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని మరియమ్మ ఆమె భర్త వారి కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. పోత్రై రాజయ్య ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు ఇక్కడే వర్క్పురం హోమ్ చేస్తున్నాడు, దీవించండి. రెండవ వాని జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి. ఇద్దరు రక్షించబడిన బిడ్డలు నైనా దేవుని సన్నిధిలో సహాయకులుగా ఉండునట్లుగా మీ కృపను దయచేయండి. ముందు వచ్చి కొంత సహకరించడం మీ కృపను దయచేయండి. ఇంటి కప్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. దాదాపు 1 నెల నుండి శ్రమ పడుతున్నాడు రాజయ్య. ఆయన డ్రైవర్ను వాహనాన్ని దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. బేబీని ఆశీర్వదించండి. భార్య భర్తను దీవించండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతి నెల 1000 రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నారు. కనికరం చూపండి. అద్భుతమైన విడుదల దయచేయండి. గంధం సువార్తమ్మ కుటుంబ సభ్యులను, జయమ్మ కుటుంబ సభ్యులను, తిప్పన్న ఆయన భార్య పిల్లలను దీవించండి. దేవదాసు ఆయన భార్య మరి కుమార్తెలు కుమారుని దీవించండి. తల్లిని దీవించండి. మరి తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరి మనులు వారి భర్తలు వారి సంతానం కూడా దీవించి మహిమ పొందండి. శ్యామలమ్మ పెద్ద కుమార్తె భర్త వారి సంతానం దీవించండి. రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, అలాగే అబ్రహాము ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క ప్రార్థన ఆలకించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. అలాగే యేసు ప్రభు ఆ బబ్బులును మీరు ఆశీర్వదించండి. ఛత్తీస్గఢ్లో బీజీ చేయించున్నారు. అలాగే యశ్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి చందు ఆయన భార్య వారి కుమార్తె, బిందమ్మ ఆయన భర్త కుమార్తెల నూతన ఇంటి నిర్మాణమును ఆశీర్వదించండి. రంగస్వామి గారు మీరు ఆశీర్వదించండి. ఆవుల వంశవృక్షము, బింగి వంశవృక్షము, గట్టు వంశవృక్షము, దేవా 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 బండి వంశవృక్షాన్ని దీవించి మహిమ పొందండి. బాగదాజ్ సార్ ఆశకను బట్టి
కుమారులు కుమార్తె వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నాం. మార్టిన్ గారు ఆయన భార్య పిల్లలు, మ్యాథ్యూ హెల్త్ గారు ఆయన భార్య పిల్లల అత్త మామలను దీవించండి. ఆయనకు ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, పనివారిని దీవించండి. టీవీ పరిచర్య మరింత విస్తరించినట్లుగా మీ కృపను దయచేయండి. కట్టుపల్లి పాల్ గారు నైనా దీవించండి. జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను ఆశీర్వదించండి. అలాగే శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారులను మీరు దీవించండి. మరి కనకమ్మ ఆమె భర్త వారి సంతానం, బుచ్చమ్మ ఆమె భర్త వారి సంతానం దీవించండి. కర్నూలు, గుంటూరు నైనా మరి నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరు సంఘాలను దీవించండి. ఆకుల్లాకుంటున్న చేయి నొప్పిని మీరు ముట్టి స్వస్థపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభుని హెచ్చించే దినము, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుని స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 నీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. కేఆర్ ఆసుపత్రిని మీరు ఆశీర్వదించండి. రాజు, అలాగే శ్రావణి మేడం, రాజు డాక్టర్ గారు, డాక్టర్ అప్పయ్య వారి వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. అయ్యా 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 మాకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నూతనముగా వస్తున్న వారిని కూడా మీరు దీవించండి. స్వరూపమ్మ కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. నరసింహ ఆయన భార్య పిల్లలను దీవించండి, తల్లిని దీవించండి. చెన్నై ఆయన భార్య పిల్లలు, సోదరి మనులు వారి సంతానాన్ని దీవించండి. బీసిసాక్ ఆయన భార్య వారి యొక్క సంతానాన్ని, నూతన ఇంటి నిర్మాణమును మీరు ఆశీర్వదించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను దయచేయండి. కలమ్మ పిల్లలు మరి సోమవారం యాడికి వస్తుండగా వారి ప్రయాణాన్ని దీవించి క్షేమంగా నడిపించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సండే స్కూల్ పిల్లలు దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీ కృపను దయచేయండి. రేకులు తీసుకుని వచ్చినారు చక్కగా నిర్మించుటకు, అందుకు కావలసిన ఆర్థిక సహాయం దయచేయండి. ఆంపిల్ వీరు కూడా దేవాలి, దాదాపు 20,000 అవుతుంది. మీ వైపు చూస్తూ ఉన్నాము, మీరే మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ఈ స్థలమంతా నైనా నీ ప్రజలతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఆశిస్తున్నాము. పైన ఆర్సి కప్పు వేయటకు కూడా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అన్నట్లుగా జీవించటకు మీ కృపను దయచేయండి. కుటుంబములు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీ వైపు చూస్తున్నాం. ప్రతి అక్కర తీర్చండి. అయినా అనేకులు దశమ భాగాలు ఇవ్వలేకపోతున్నారు, కార్యం జరిగించండి. కొందరు దేవుని పట్ల భయము కలిగి, దేవుడు నాకు ఇస్తే, దేవునికి నేను ఇస్తే నాకు ఆశీర్వాదమని దైవ భయముతో ఇస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి. ఇవ్వని వారిలో కార్యం జరిగించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. మీ చిత్తమైతే రేపు రాత్రి మరి బోరుగల్లో నైనా సీతమ్మ తాండలో ఒక కూడిక జరుగుటకు మీ కృపను దయచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.